ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే రేపైతే మేము ఊరు వెళ్తున్నాం అనమాట. సో ఈరోజు అంటే ఊరు వెళ్ళే ముందు రోజు నేను ఏమేమి చేస్తున్నాను ఇంట్లో అన్నది ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అయితే ఇంకా మార్నింగ్ అయితే లేసాము, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఫ్రెష్ అయిపోయాము. అంటే ఇప్పుడు నేను మటన్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నానండి. ఇప్పుడు వచ్చి వెళ్ళలేదనమాట. చికెన్ అయితే తీసుకోవడానికి వెళ్ళాను కానీ చికెన్ ఇక్కడే పక్కనే. సో మటన్కి అయితే దూరం వెళ్ళాలి. అయితే మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, మా హస్బెండ్కి అయితే అస్సలు ఖాళీ ఉండలేదని చెప్పేసి మార్నింగ్ వెళ్ళిపోయారు అనమాట. అంటే మార్నింగ్ 6:30 ఆ టైంకి అయితే వెళ్ళిపోయారు. ఇంక నైట్ వచ్చినప్పటికి 7:30, 8 కూడా అయిపోద్ది, మేబీ 9 కూడా అవ్వచ్చు అనమాట. అంత దూరం అయితే వెళ్ళారు. ఈరోజు పని కూడా ఎక్కువే ఉంటుంది. సో ఊరు వెళ్ళే ముందు రోజు మా హస్బెండ్కి అయితే పొద్దుట పని వచ్చిందనమాట. పొద్దుట్లే కదండి, అది ఎప్పటి నుంచో వెళ్ళాలి. కాకపోతే వాళ్ళు ఈరోజు సండే అని చెప్పేసి ఈరోజు రమ్మన్నారనమాట. పిల్లలకైతే ఆల్రెడీ సెలవులు ఇచ్చేసారనమాట. 17 నుంచి అయితే ఏప్రిల్ 17 నుంచి అయితే సెలవులు ఇచ్చేసారు. అంటే ఆ రోజు ఎగ్జామ్ అయింది, మళ్ళీ నుంచి హాలిడేస్ అనమాట. సో ఇప్పుడైతే ఈ రోజంతా ఎలా ఉంటుంది, ఏమేమి చేస్తాను, అలాగే మా హస్బెండ్ నేను ఏం ప్రిపేర్ చేసి పెడతాను అన్నది ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా లగేజ్ కూడా ప్యాక్ చేయాలి. లగేజ్ అయితే సాయంత్రం ప్యాక్ చేస్తాను మా హస్బెండ్ వచ్చిన తర్వాత. ఇప్పుడైతే మటన్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. నేను విన్ను వెళ్తున్నాము. విరాజ్ అయితే రాడనమాట. ఇప్పుడు వాళ్ళ మేడం అయితే వస్తుంది. అందుకే విరాజ్ని అయితే ఇంట్లో వదిలేసి టీవీ పెట్టేసి వెళ్తానమాట. సో అది వీడియో కంటిన్యూ అవుతుంది, చేస్తూ ఉండండి. ఇప్పుడైతే నేను విన్ను అయితే స్టార్ట్ అయ్యామండి. విరాజ్ అయితే ఇంట్లోనే ఉంటున్నాడు అనమాట. ఎందుకంటే విరాజ్కి వాళ్ళ మ్యామ్ అయితే వస్తుందని చెప్పేసి అన్నాను కదా. సో అందు గురించి అని ఇంక విరాజ్ని అయితే ఇంట్లో ఉంచేసి విన్ను నేను అయితే వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఎంత జనం ఉన్నారంటే అయ్యో బాబోయ్ మామూలుగా లేరనమాట. చాలా అంటే చాలా టైం పట్టేసింది. యాక్చువల్లీ ఈ మటన్ షాప్లోనే బాగుంటుందంట. పక్కన ఇంకో మటన్ షాప్ ఉంది, అక్కడ అంత బాగోదు, ఇందులోనే బాగుంటుందని చెప్పేసి అన్నారనమాట మా హస్బెండ్ అయితేని. ఇంకెక్కడికైతే వచ్చానండి. చాలాసేపు అయితే వెయిట్ చేశాను. ఫస్ట్ చూసారు కదా, అది వచ్చేసి అక్కడ ఫిష్ అయితే అమ్ముతున్నారు. తర్వాత మటన్, ఇంకో పక్కన మటన్ ఉన్నది, ఇంకా చికెన్ షాప్ కూడా ఇక్కడ ఉన్నదనమాట. ఇంక అన్నీ ఒక దుక్కనే ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ ముస్లిమ్స్ అయితే ఉంటారనమాట. ఈ ఏరియాలోనే ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడికైతే వచ్చానండి. ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట మటన్ షాపు. సో అక్కడ దాకా వచ్చి మటన్ అయితే తీసుకుంటున్నాను. సో మటన్తో పాటు కీమా కూడా తీసుకుంటున్నానండి. అందుకే చాలా లేట్ అయిపోయింది అనమాట. వాళ్ళు ఏమో వెయిట్ చేయమని చెప్పేసి కూర్చోబెట్టారు. చాలా సేపు అయితే కూర్చున్నాము. సో ఇప్పుడైతే వచ్చామండి. అసలు 2 గంటలు పట్టింది అనమాట నాకైతే. అక్కడ అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదు. ఇప్పుడైతే వచ్చాను. ఇంట్లో మార్నింగ్ అన్నీ అలా వదిలేసాను. ఇక్కడ చూడండి కౌంటర్ టాప్ అయితే ఎలా ఉన్నదో. సింకులో కూడా గిన్నెలు చాలానే ఉన్నాయి, అసలు తోమలేదనమాట. ఇంకోండి ఇవన్నీ ఇలా ఉండి వాటర్, ఇప్పుడే వాటర్ తీసుకుని వచ్చాను. అవి కూడా ఉన్నది టిన్ను. సో వాటర్ కూడా తీసుకుని వచ్చేసాను. ఇంక మళ్ళీ కిందకి వెళ్ళి పని ఉండదని చెప్పేసి ఇంకోండి ఇక్కడ ఇదంతా ఇలా ఉంది. ఇప్పుడు తీసుకొచ్చిన చికెను మటను కూడా ఇక్కడే ఉంది. చికెను మటను కీమా ఉన్నది. అలాగే ఇంకా ఊరు వెళ్ళిపోతున్నాను కదా, ఇంక ఇవి కూడా దేవుడు పూజ సామాన్లు క్లీన్ చేద్దామని చెప్పేసి ఇవైతే ఇక్కడ పెట్టాను. సింక్లో చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో. సో అవన్నీ తోమాలి. ఇప్పుడు ఏమో లంచ్ ప్రిపేర్ చేయాలి, ఇంకా చాలా పని ఉంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో కంటిన్యూ అవుతుంది. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు మటన్ తీసుకురావడానికి అయితే వెళ్ళానండి. ఎందుకంటే త్వరగా వెళ్ళకపోతే అక్కడ టైం ఎక్కువ పడుతుంది అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా దాని గురించి అని తొందరగా వెళ్ళాను, అయినా కానీ లేట్ అయిపోయింది. అయితే ఇంకా చికెన్ మటన్ క్లీన్ చేసే ముందైతే పూజ సామాన్లు క్లీన్ చేద్దామని చెప్పేసి క్లీన్ చేస్తున్నానండి. అంటే నిన్న పూజ చేసుకున్నాను కదా, నిన్న సాటర్డే. సో ఇంకా పూజ సామాన్లన్నీ క్లీన్ చేసేస్తున్నాను. పీతాంబరి పౌడర్ పెట్టి మొత్తం అన్నీ క్లీన్ చేశాను. దాంతోపాటు సింక్లో ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. సో ఇవి క్లియర్ అయిపోయినాయి అంటే ఇంకా సింక్ అంతా క్లియర్గా ఉంటుంది కాబట్టి ఇంకా చికెన్ మటన్ ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. అయితే నేను చికెన్ కూడా తీసుకొచ్చాను. చికెన్ ఎందుకు తీసుకొచ్చానంటే లాస్ట్లో చెప్తానండి చికెన్ ఎందుకు తీసుకొచ్చాను అన్నది. ఇంకోండి ఇక్కడ చికెన్ మటన్ కీమా కూడా తీసుకుని వచ్చాను. సో ఇవన్నీ ఎందుకంటే రేపొద్దున మాకు ట్రైన్లోకి అనమాట. యాక్చువల్లీ ఈ రోజే వండాలి, కాకపోతే పిల్లలు ఏమన్నారంటే మాకు ట్రైన్లోకి కావాలని చెప్పేసి అన్నారనమాట. సో అందుకే ఇంకా ఈ రోజుకి
మేమైతే పెరుగన్నం అయితే తినేస్తున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే రారనమాట, నైట్ వస్తారు. ఇంకా అందుకే ఇంక మేమే కదా, ఇప్పటికే చాలా టైం అయితే అయిపోయిందండి, 1 అయితే అయిపోయిందనమాట. ఈ రోజంతా నా టైం ఇక్కడే వేస్ట్ అయిపోయింది మటన్ షాప్ కాడే. ఇంక ఇంటికి వచ్చినంటే రైస్ అయితే వండేసాను, రైస్ వండేసి ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. ఇంకా పెరుగు ప్యాకెట్ అయితే తీసుకురామన్నాను అనమాట విరాజ్ని. ఇంకా విరాజ్ వెళ్ళి పెరుగు అయితే తీసుకుని వచ్చారు. ఇంక తీసుకొచ్చిన తర్వాత ఇంకా పెరుగు అయితే కలిపేసి, అంటే పెరుగన్నం కలిపేసి ఇంక ఇద్దరికి పెట్టేస్తున్నాను అనమాట. విరాజ్ అయితే ఆనియన్ అయితే నంచుకుంటున్నాడు. పెరుగన్నంలో ఆనియన్ బాగుంటుంది, కాకపోతే చాలామంది పచ్చిమిర్చి కూడా నంచుకుంటారు. నేను ఎప్పుడు నంచుకోలేదు, ట్రై చేద్దాం అనుకుంటాను కానీ బాబా మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి మానేస్తూ ఉంటాను. ఆనియన్ అయితే నంచుకుంటాను అనమాట. ఇంక మాకు లంచ్ అయితే అయిపోయిందండి. ఇంక ఈ రోజు వాషింగ్ మిషన్ తిరుగుతానే ఉన్నదనమాట. ఇంక ఊరు వెళ్ళిపోతాను కదా, ఇంకున్న బట్టలు అన్నీ వేసేద్దామని చెప్పేసి ఇంక అన్నీ వేస్తూ ఉన్నాను. అయితేనండి అంత క్లీనింగ్ ఏం చెయ్యట్లేదు నేనేమీని. ఇప్పుడైతే ఈవినింగ్ అయితే అవుతుందండి. ఇప్పుడు దాకా వీడియోస్ ఎడిటింగ్ ఉన్నాయి, వాయిస్ ఓవర్ ఇచ్చాను, ఎడిటింగ్ చేసుకున్నాను. కొన్ని అయితే ముందుగానే అప్లోడ్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడైతే వైఫై ఉంటుంది, ఇంటికడైతే వైఫై ఉండదు. సో ఎందుకు ఇంక ముందుగానే వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేస్తే తర్వాత రిలీజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి ముందుగానే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడైతే దోసపిండికి అయితే పప్పు అయితే నానబోసానండి. ఎందుకు దోసపిండికి నానబోసాను, ఊరు వెళ్ళిపోతున్నారు కదా అని అనుకోవచ్చు. సో మీకు ఇప్పటిదాకా చెప్పని విషయం ఏంటంటే మా హస్బెండ్ అయితే మాతో రావట్లేదు అనమాట. సో నేను మా పిల్లలిద్దరమే వెళ్తున్నాము. మా హస్బెండ్ ఎందుకు రావట్లేదు ఏంటన్నది రేపొద్దుటి వీడియోలో చెప్తాను. రేపొద్దుట మా జర్నీ వీడియో వస్తుంది కదా, అప్పుడైతే మీతో షేర్ చేసుకుంటాను ఎందుకు రావట్లేదు అన్నది. సో పిల్లలిద్దరితో నా ఫస్ట్ ప్రయాణం అనమాట ఇది. సో రేపొద్దుటి వీడియో అయితే అసలు మిస్ కాకండి. ఇప్పుడైతే దోసపిండి కోసం పప్పు అయితే నానబోసాను. సో మా హస్బెండ్ ఉంటారు కదా, ఆయన కోసం అని చెప్పేసి దోసపిండి అయితే నానబోసాను. ఎక్కువైనా నానబెట్టినండి, మేబీ ఒక 10 days దాకా రావచ్చు. 2 దోశలు వేసుకుంటే అంత కొంచెం పిండిది అయితే సరిపోతుంది కదా. సో ఇంకా ఆయనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి దోసపిండి అయితే నానబెట్టాను. ఇప్పుడైతే దీన్ని రుబ్బేస్తానండి. త్వరగా రుబ్బేస్తే గ్రైండర్ కూడా కడిగేయడానికి అవుతుంది కదా, ఇంకా అందు గురించి అని ఇంకా త్వరగా గ్రైండర్లు అయితే వేసేస్తున్నాను. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అసలు మన వీడియోస్ యూసే వెళ్ళట్లేదండి. అప్పుడే 4-5 వీడియోస్ నుంచి నేను చూస్తున్నాను. ఏదైనా సరే 50 దాకానే వెళ్ళి ఆగిపోతుంది అనమాట. అసలు యూసే లేవు. సమ్మర్ స్టార్ట్ అయిన కాడి నుంచి మేబీ పిల్లలు ఇంటికాడ ఉంటున్న వాళ్ళని ఎవరో చూడట్లేదేమో, నాకు అర్థం కావట్లేదు. కానీ మొత్తం యూస్ అన్నదే బాగా తగ్గిపోయింది అనమాట. ప్లీజ్ అండి వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి. సో లైక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది. గ్రైండర్లో అయితే పప్పు అయితే వేసేసానండి. లోపల పిల్లలు ఆకలేస్తుందని చెప్పేసి అన్నారనమాట. ఇంట్లో కొన్ని పాప్కార్న్ అయితే ఉన్నాయి, అంటే పాప్కార్న్ గింజలు అయితే ఉన్నాయి. సో వాటితో అయితే పాప్కార్న్ చేసి ఇచ్చేసాను. చేసి ఇచ్చిన తర్వాత ఇంక వాళ్ళు అయితే తిన్నారు. ఇంక గ్రైండర్లో పప్పు అయితే వేసాను కదండి, ఇంక పప్పు కూడా నలిగిపోయింది. దాన్ని కూడా ఒక డబ్బాలు అయితే పెట్టేశాను అనమాట. ఇంకోండి ఇక్కడ అయితే ఇంక పిల్లలు బయటికి వెళ్తాం ఆడుకుంటామని చెప్పేసి అన్నారనమాట. ఇంకా వాకింగ్ చేసి గ్రౌండ్ కాడికి అయితే తీసుకొచ్చాను. యాక్చువల్లీ ఇది గ్రౌండ్ కాదు, ఇక్కడ రోడ్ అయితే వేస్తున్నారు. సో ఇప్పుడైతే 8 అయితే అవుతుందండి టైం. మా హస్బెండ్ మార్నింగ్ 6కి అయితే వెళ్ళారనమాట, 7:30కి అయితే వచ్చారండి. సో ఇప్పుడైతే వచ్చారు, టీ పెట్టమన్నారు, టీ తాగేశారు. ఇంక నేనైతే డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పన్నీర్ కర్రీ అయితే ఉండేనమాట, ఇంట్లో పన్నీర్ అయితే ఉన్నది. ఇంక మా హస్బెండ్ అయితే ట్రైన్లో తినడానికి కొన్ని స్నాక్స్ అయితే తీసుకుని వస్తానన్నారు. సో ఇప్పుడైతే ఆయన వెళ్తారు. ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేయాలన్నమాట. చేసేస్తే ఇంకా ఆయన బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత డిన్నర్ తినేసి ఆ తర్వాత లగేజ్ ప్యాకింగ్ అయితే చేస్తాము. చూస్తూ ఉండండి. ఇలా చూడండి, మా హస్బెండ్ రావట్లేదని చెప్పాను కదా, ఆయన కోసం చాలానే చేసి పెడదాం అనుకున్నాను. కానీ నాకు మటన్ షాప్ కూడా చాలా టైం పట్టేసింది. ఇంకా అట్లతో పాటు ఇంకా అన్నీ కూడా లేట్ అయిపోయినాయి అనమాట పనులన్నీ. సో మీకు చూపించింది చాలా తక్కువ. ఇంకా అందులో నేను ఇంట్లో ఇంకా చాలా పనులు అయితే చేసుకున్నాను. సో మొత్తం అంతా షేర్ చేయలేను కదా, ఇంకా అందుకే మీకు కొన్ని అయితేనే షేర్ చేశాను. సో మా హస్బెండ్ రావట్లేదు అన్నాను కదండి, ఇంకా నాకు పిల్లల బట్టలే పెట్టుకుంటున్నాము. ఫస్ట్ టైం నేను పిల్లలతో జర్నీ అయితే చేస్తున్నాను. ఈ జర్నీ ఎలా ఉంటుందో ఏంటో నాకు అసలు తెలియదు, కానీ నాకు ముందుగానే టెన్షన్ వేస్తుంది అనమాట. మేము ఎప్పుడైతే ఇంటికి వెళ్దాం అనుకున్నానో అప్పటి నుంచి నాకు టెన్షన్గానే ఉన్నది. వీళ్ళిద్దరు పిల్లల్ని తీసుకుని ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది అసలు అర్థం కాలేదనమాట. సో మా జర్నీ ఎలా జరిగింది అన్నది రేపు పొద్దుటి వీడియోలో అయితే షేర్ చేస్తాను. అయితే మొన్న షాపింగ్కి అయితే వెళ్ళాం కదండి, జూడియో షాపింగ్కి, ఇంకా ట్రెండ్స్, మ్యాక్స్ ఇట్లకి వెళ్ళాం కదా. సో అక్కడైతే నేను కొన్ని బట్టలు అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవేనమాట. వీటితో పాటు పిల్లలకి షూ, ఇంకా విన్నుకి వచ్చేసి ఏంటంటే చెప్పులు తీసుకున్నాను.
బెల్ట్ చెప్పులు. నాకైతే ఏమీ తీసుకోలేదండి, మా హస్బెండ్ తీసుకున్నారు కానీ ఇంకా ఆయన బ్యాగ్లో పెట్టేసుకున్నారనమాట. ఇంకా ఆయన్ని చూపించడానికి అయితే కుదరలేదు. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలా స్లీవ్లెస్ అయితే తీసుకున్నానండి. అయినా జూడియోలో అంత ఏమీ లేవన్నమాట ఈసారి, ఎందుకో లేదో తక్కువ కలెక్షన్ అయితే ఉన్నదనమాట. టీ షర్ట్లు తీసుకుందాం అనుకున్నాను కానీ అసలు ఏమీ లేవు, అసలు ఏం బాగాలేదనమాట. ఈ స్లీవ్లెస్ అయితే ఉన్నాయి, 3 మోడల్స్ ఉన్నాయి, ఇంకా 3 తీయేసుకున్నాను. ఇంక విన్ను కోసం వచ్చేసి ఇంకోండి ఇలా షార్ట్స్ అయితే తీసుకున్నాను. ఈ ప్యాంట్ ఏదో భలే అనిపించింది అనమాట. సో ఆ ప్యాంట్ కూడా తీసుకున్నాను. ఈ షార్ట్స్ బాగుంటున్నాయి విన్నుకి, అందుకే ఇలాంటి షార్ట్స్ అయితే తీసుకుంటున్నాను. ఇంకోటి వచ్చేసి ప్లాజో అయితే తీసుకున్నానండి, కాకపోతే తీసుకున్నాను కానీ అంత సూట్ అవ్వలేదు అనిపించింది నాకు వేసిన తర్వాత. విన్ను సన్నంగా ఉంటుంది కదండి, గమ్మున అంత ఏం సూట్ అవ్వ అనమాట. విన్నుకి సూట్ అయ్యి ఏంటంటే పరిగిణి జాకెట్లే బాగా సూట్ అవుతాయి, లాంగ్ ఫ్రాక్స్ని. ఇవి తప్ప మిగతా ఏం వేసినా సరే అంత బాగా సూట్ అవ్వవు. గౌన్లు వేసినా ఇవైతే ట్రెడిషనల్గా వేసి అయితే బాగా సూట్ అవుతాయి అనమాట. ఇవైతే తీసుకున్నానండి. ఇంక ఇక్కడైతే లగేజ్ ప్యాక్ చేయడానికి అయితే స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ పిల్లలు పడుకోబెట్టేసి అప్పుడు మేము లగేజ్ ప్యాక్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. సో నేనైతే పిల్లల్ని పడుకోబెడుతున్నాను, మా హస్బెండ్ కూడా అలా పడుకున్నారు. ఇంకా ఆయనకు కూడా నిద్ర పట్టేసింది అనమాట. మా హస్బెండ్ పడుకున్నారు కదా అని అలా వదిలేసాను అనుకోండి, నాకు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చాలా అడవడైపోతుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అనమాట మాది. సో మళ్ళీ 3 o'clock అయితే లెగాలి. ఇంకా అందుకే ఇప్పుడే మొత్తం అన్ని సర్దేసుకుంటున్నాము. ఆల్మోస్ట్ అన్నీ పెట్టేసాము. ఇంకా విరాజ్కి అయితే షూ కొన్నాం కదా, ఇంకా ట్రైన్లో వేసుకోవడానికి ఇబ్బంది అని చెప్పేసి ఇంకా అది కూడా బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాను. అయితే ఈరోజు చాలా అనుకున్నానండి, మా హస్బెండ్కి చాలానే ప్రిపేర్ చేసి పెడదాం అనుకున్నాను కానీ ఫస్ట్ నుంచి అంటానే ఉన్నారనమాట, నాకు చేసుకుని ఖాళీ ఉండదు, వండుకుని టైం ఉండదు, ఏమి వద్దన్నారు. సో ఇంకా అలాగే ఈరోజు టైం కూడా కుదరలేదనమాట. ఇంక అందుకే దోశ పిండి ఒకటే రుబ్బేసి పెట్టేశాను. ఆయన ఇంకొచ్చి దాకా ఇంక దోశలు వేసుకోవడానికి అయితే సరిపోతుంది. సో ఇంకన్నీ బ్యాగ్ అయితే సర్దేశాము. ఇది నెక్స్ట్ డే ట్రైన్లో తినడానికి స్నాక్స్ అనమాట. ఇవన్నీ రేపు సర్దాలి. సో ఇప్పుడైతే లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నానండి, మొత్తం అన్ని ప్యాక్ చేసుకున్నాను అనమాట. ఇంక రేపు పొద్దుట లేచి నేను ట్రైన్లో తినడానికి వండుకొని ఆ తర్వాత అయితే స్టార్ట్ అవుతాము. సో రేపు పొద్దుట వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఇక్కడికైతే ఈ వీడియోని చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.